జై మార్కండేయ. మన ముందు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కవర్తపు మురళి గారు ఉన్నారు. వారితో మహాసభల సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాము. అధ్యక్షుడు గారు, తెలంగాణ పద్మశాలి అధ్యక్షుడిగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మన సమాజం యొక్క స్పందన ఏ రకంగా ఉంది? అందరికీ నమస్కారం. ఏదైతే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా ఏదైతే అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఇది నారాయణగూడ రాజ్మహల్లో ఉన్నటువంటి కేంద్రంగా పనిచేస్తున్న సంఘం ఇది ఏదైతే నేను ఫిబ్రవరి 11, 2024లో నేను అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించాను. ఈ సంవత్సర కాలంలో చేనేత నేతన కార్మికులకి గత 20-30 ఏళ్లలో చేయలేని పనులు కూడా చూపించే అవకాశం నాకు వచ్చింది. ముఖ్యంగా మా మంత్రులు తుమ్మనాగేశ్వర గారు చేనేత జౌళి శాఖ మార్చుగా ఉండటం, వారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని కలవటం, రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించటం. ఈరోజు గత ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఇవ్వాల్సిన బకాయిల్ని సిరిసిల్ల వాళ్ళకి 340 కోట్లు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తుమ్మనాగేశ్వర గారు వాటిని రిలీజ్ చేయడం జరిగింది, ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 70 కోట్లు చేనేత బాకీలు ఉన్నాయి, బకాయిలు, వాటిని కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 290 కోట్లు థ్రిఫ్ట్ ఫండ్ సంబంధించినవి కూడా 3 సంవత్సరాల నుంచి రావాల్సిన అవి కూడా నేతన కార్మికులకి రావాల్సిన 290 కోట్లు, అంటే ఒక్కొక్క నేతన కార్మికుడికి నేత కార్మికుడికి 2,16,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేట్టుగా 290 కోట్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ ఐహెచ్టి కాలేజ్ ఉంది, ఐహెచ్టి కాలేజీని కూడా సాధించడం జరిగింది. ఎప్పుడో 10 సంవత్సరాల కళ అది. భారతదేశంలో 6 ఐహెచ్టి కాలేజీలో ఉండేది, 7 ఐహెచ్టి కాలేజీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్ పెట్టే కాకుండా దానికి కొండలక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టాలని మనం చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి కొండలక్ష్మణ్ బాబూజీ పేరుని ఐహెచ్టి కాలేజ్ యూనివర్సిటీకి పేరు పెట్టడం చాలా సంతోషం. అదేవిధంగా రుణమాఫీ ఉంటే దాదాపుగా ఐహెచ్టి కాలేజీ ఏదైతే మీటింగ్లో ఇనాగ్రేషన్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు కోవడం జరిగింది. ఏదైతే మాకు రుణమాఫీ చేయాలి సార్, మీరు రైతన్నలు చేశారు, చిన్న అమౌంటే ఒక 50-70 కోట్లు ఉంటుందంటే వెంటనే ఇమ్మీడియట్గా కూడా రుణమాఫీ కూడా చేయడం జరిగింది. వీటితో పాటు బతుకమ్మ చీర ప్లేస్లో ఏదైతే మీరు మళ్ళీ ఇప్పుడు కూడా సిరిసిల్ల అదేవిధంగా పౌరు కార్మికులకి పని కల్పించలేకపోతున్నామంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి డ్వాక్రా మహిళలకి 65 లక్షల మంది ఉంటే ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకు వచ్చిన సంవత్సరం 2 చీరలు లెక్క 1,30,00,000 చీరలు, 8 కోట్ల చీరల్ని ఆర్డర్, 8 కోట్ల మీటర్ల చీరలని ఆర్డర్, దాదాపు 640 కోట్ల ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఏదైతే చేనేత బీమా గతంలో 50 సంవత్సరాలు నిండితేనే వచ్చేది, 50 సంవత్సరాల లోపు వాళ్ళకి వచ్చేది, అది కూడా ఎల్ఐసి వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేది. కానీ ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఏదైతే 70, 80, 90 ఏళ్లలో చేనేత వృత్తిలో ఉంటే వాళ్ళకి ఎక్స్క్రిషన్ రూపంలో 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇవన్నీ కూడా మంత్రి తుమ్మనాగేశ్వర గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో బ్రహ్మాండంగా చేసాం. మళ్ళీ థ్రిఫ్ట్ ఫండ్ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇంకా మనకి ఉన్నాయి ఆ సమస్యల కోసమే ఇప్పుడు మా సభ కూడా పెడుతున్నాం. ఈ సంవత్సర కాలంలో ఇంత మనం చేయగలిగామండి. చిన్న విషయం,